Dear brothers and sisters, whispers from the brighter world. అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. శుక్రవారము మే 8, 1999 సంవత్సరము ఉదయం 8 గంటలు. పూజ్య బాబూజీ మహారాజ్. ఈ సందేశాలతో మనం ఇప్పటికే చాలా దూరం వచ్చాము. మన కలయికలు మరింత బలపడ్డాయి. నా పుత్రి, ప్రతిరోజు ఇది కొనసాగడానికి నీ వంతు కృషి నీవు అత్యుత్తమంగా చేస్తున్నావు. ఈ సమావేశంతో మేము చాలా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ క్షణంలో దానివల్ల కలిగిన ఫలితాలను బాగా సమీక్షించుకున్నాము. అభ్యాసులలోని ప్రేరణ అనుకున్న దానికంటే మెరుగ్గా ఉంది. ఈ పద్ధతి యొక్క విశ్వసనీయత గురించిన ఎరుక వారికి కలిగింది. క్రమబద్ధమైన సాధన, సంకల్ప శక్తి, తదేక దీక్ష ద్వారానే సంభవిస్తుంది అని గ్రహించారు. వారిలో చాలామంది దానిని ఆచరణలో పెడుతున్నారు. వ్యక్తిగత కార్యంలో కొంత పురోగతి కనబడుతోంది. అది ముఖ్యం. దానితో ఈ విస్తారమైన వలలోని అల్లికల యొక్క తీగలు మరింత బిగువుగా, ఎక్కువ దృఢంగా తయారవుతున్నాయి. మా వద్ద దృఢమైన, మరింత బలమైన అంశాలు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో బాధ్యత వహించే వ్యక్తులు ఉన్నారు. అటువంటి చురుకైన, సమతుల్యత గల చాలామంది స్త్రీ పురుషుల అవసరం ఉంటుంది. వారు మత సంబంధం కానిది, ఆచరించడానికి సరళమైనది, తక్కువ కృషితో ఫలితాలను ఆశించే వారి మనస్తత్వాలకు ఆ కాలానికి తగినట్టుగా ఉండేది అయిన ఒక ప్రభావశీలమైన విధానాన్ని అందరకు అందుబాటులో ఉన్న మార్గంలో పురోగమిస్తున్నాము అనే అవగాహనను కలిగి ఉంటారు. అయినప్పటికీ ఖచ్చితంగా ఫలితాలు ఎప్పుడూ ప్రయత్నాలకు అనుగుణంగానే ఉంటాయి. మేము దీనిపై పదే పదే ఒత్తిడి చేయము. ఈ అంశంపై కూడా సంస్థలో చైతన్యం పెరుగుతోంది. చాలామంది అభ్యాసులు తమ చిన్న పిల్లల మనస్తత్వాన్ని వీడి ఎదుగుతున్నారు. పశ్చిమ దేశాలలో కదలిక ప్రారంభమైంది. సంవత్సరాలు గడిచే కొద్దీ బహుశా వారి విలువలు తలక్రిందులవడం మనం గమనిస్తాం. ఈ ఎరుక విజయవంతం కావడానికి తూర్పు పశ్చిమాలు ఈ రంగంలో సామరస్యం సాధించడానికి మనం చేయగలిగిన ప్రతిదీ మానవాళి మంచి కోసం కలిసి చేద్దాము. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.